శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక విషయాన్ని మీకు తెలియదలుచుకున్నానండి, తెలియజెప్పాలనుకుంటాను. దీన్ని చాలా మందికి నచ్చకపోవచ్చు, నా మీద కోపం రావచ్చు. నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని దీనికి దానికి లింకు ముడిపెడుతున్నామని అనుకోవచ్చు. నా మీద ట్రోల్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కామెంట్లు చేసేవాళ్ళు ఉండొచ్చు. అయినా కూడా 10 మంది బాగుపడుతున్నారు అంటే నా గురించి ఎన్ని చెప్పుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఏంటంటే, మన పిల్లోడు ఉన్నాడు, మన కొడుకు ఉన్నాడు, మన కూతురు ఉన్నాడు. ఆ కొడుకు కూతురు తండ్రిని ఒక 10 మాటలు అంటే తండ్రి ఎప్పుడు బాధపడాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు నా పిల్లోడే, వాడు అంటే అన్నాడు, వాడు తప్పు తెలియక అన్నాడు, తెలియకన్నాడు కూడా తప్పు తెలుసుకుంటాడు వాడు అని వాడిని మనం ఇబ్బంది పడటం అంటే వాడు మన మీద మనం ద్వేషం పెంచుకోం. ఎందుకంటే వాడు మన కొడుకు కాబట్టి. అదే పక్కన ఉన్నవాడు 4 మాటలు తిట్టాడు అనుకోండి, అది మనం మనసులో పెట్టుకుంటాం. వాడికి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి రావని మనం అని ఎప్పుడు మనసులో తహతహలు ఆడుతూనే ఉంటుంది. వాడి మీద కక్ష సాధింపు చర్య చేస్తాం. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? వాడు మనిషి, మనం మనిషివే. ఇక్కడ మెయిన్ ఏంటంటే రిలేషన్షిప్ అనేది అడ్డొస్తుంది. ఇక్కడ వీడు మన కొడుకు, వాడు పరాయి వాడు. అందుకే ఎవరికి కోపం వస్తూ ఉంటుంది. నేను కూడా ఒకటే చెప్తున్నానండి, మీరు పరాయి వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు నా వాళ్ళు. మీరు నా వాళ్ళు కాబట్టి 4 మాటలు అంటారు, నేను పడతాను, కానీ బాగుపడతారు మీరు. ఒకటే చెప్తున్నానండి, నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించిన వారు నా ఎనాలసిస్ చెప్తున్నాను. దయచేసి ఇది ఏ శాస్త్రంలో ఉంది, ఏ బుక్లో ఉంది, ఎవరు చెప్పారు? బుక్ రాసింది ఎవరని? మానవుడే రాశాడు. దేవుడు వచ్చి పరమశివుడు వచ్చి బుక్ రాసి బుక్ మన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడా? మానవుడే రాశాడు. బుక్స్ అనుభవాన్ని బట్టే రాశారు. మనకున్నటువంటి కలిగినటువంటి అనుభవాలే బుక్ రూపంలో రిలీజ్ అవుతాయి, ముద్రణ పడుతుంది. ఆ ముద్రణ శక్తి ఎక్కువ గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన దానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అది క్లారిటీ ఉంటుంది కాబట్టి ముద్రిస్తారు కాబట్టి దాన్ని ఎక్కువగా విశ్వసిస్తాం. అదే నోటి మాట్లాడకుండా చెప్పిన కూడా ఎవరు విశ్వసించరు. కాబట్టి ఏంటంటే, నేను చెప్పింది నా రీసెర్చ్లో నేను చెప్తున్న విషయం ఏంటంటే, నా దగ్గరికి ఎక్కువ మంది లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు వస్తున్నారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు వస్తున్నారు, అల్సర్స్ వస్తున్నటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎవ్రీథింగ్. చాలా మంది ఎన్నో అంటే నేను ఇప్పటి వరకు 28 సంవత్సరాల నుండి ఈ శాస్త్రాన్ని పరిశోధన చేస్తున్నాను. ఎంతో మంది ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి కూడా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గర అంటే మీ దగ్గర నుండి వచ్చేటువంటి ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా డీప్గా డెప్త్గా అనాలిసిస్ చేస్తూనే ఉన్నాను. ప్రతి విషయం నాకు అమృత ప్రాయమే. ప్రతిదీ నేను గమనిస్తూనే ఉంటాను. ఏదో నేను ఖాళీగా రాసి ఇచ్చేది కాదు. జ్యోతిష శాస్త్రం, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా చూసి ఇచ్చేటువంటి. ఈ 28 సంవత్సరాలలో నేను చూసింది ఏంటంటే, మద్యం దాగినటువంటి వారు, ఆల్కహాల్ సేవించినటువంటి వారికి ఎక్కువగా ఈ 3 రాశులలోనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ ఆల్కహాల్ని దాన్ని తగ్గించి మోతాదు, ఎందుకంటే తగ్గించి ఆల్కహాల్ బాగా, ఇది ప్రతిరోజు తాగద్దు ఆల్కహాల్ అనేది కూడా. తులారాశిలో పుట్టినవారు కానీ, కన్యారాశిలో పుట్టినవారు కానీ, వృషభ రాశిలో పుట్టినవారు కానీ, ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి మద్యానికి పూర్తిగా అవాయిడ్ చేస్తేనే వాళ్ళు బ్రతకగలుగుతారు. లేదంటే చిన్న వయసులోనే పరలోకానికి ప్రయాణం కట్టవలసిందే. ఇంకా నేను ఈ ఇన్ని జాతకాలను పరిచిన అనుభవంతో నేను చెప్తున్నాను. మీరు వీలైతే బాగా ఆల్కహాల్గా అడిక్ట్ అయినటువంటి వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. చిన్న వయసులోనే చాలా ఎక్కువ పెద్ద మోతాదులో డ్రింక్ చేయడం వల్ల ఏంటంటే, మీకు లివర్ చెడిపోవడం కానివ్వండి, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చి చెడిపోవడం, ఉదరానికి సంబంధించిన వ్యాధులు అన్నీ వస్తాయి మీకు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఈ యొక్క మొలతాడు కట్టుకునేటటువంటి వారికి అక్కడి వరకు ఈ పొట్టలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ అన్నీ కూడా మనకు ఎదురవుతున్నాయి. లివర్ డ్యామేజ్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, పేగుల్లో అల్సర్స్ అయ్యి కావచ్చు, తర్వాత ప్యాంక్రియాసిస్ ఏదో అంటారు కదా, దానికి సంబంధించిన వ్యాధులు రావచ్చు. ఏదైనా కూడా మనం నష్టాల పాలు చేస్తాయండి. ఈ 3 రాశులలో ఆల్కహాల్ అతిగా సేవిస్తే
మీరు ఒకటేనండి, అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఆల్కహాల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు తెలుసా? 99% అండి, 99%. ఒక 1% లేదు. భారతదేశానికి అత్యధికంగా ఆదాయ మార్గాన్ని తెచ్చిపెట్టేది, మనకి ఈ ప్రభుత్వాన్ని నడిపించేది ఆల్కహాల్ మాత్రమే. అంటే వీటికి సంబంధించినటువంటి ట్యాక్సులు, అంటే ఎక్సైజ్ డ్యూటీలు, ఎక్సైజ్ వాళ్ళ పన్ను మనకు భారతదేశానికి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అంటే మీకు అర్థమైపోవచ్చు ఇప్పటికే, అంటే తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది అనేది దీనికి అర్థమైపోతుంది. దీని నుండి వచ్చేటువంటి రాబడే మన దేశాన్ని ముందుకు నడిపిస్తుందని కూడా మనం చెప్పవచ్చు ఒక విధంగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళు 99% ఉన్నారు. ఎక్కువగా ప్రాబ్లమ్స్, ఎక్కువగా మరణించేటువంటి వాళ్ళు కూడా ఈ 3 రాసులలో, నేను నా అనాలిసిస్ అండి, ఎవరు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా నేను 1కి 100 సార్లు ఆలోచించి మరీ నేను చెప్తున్నాను. ప్రమాదాలు జరుగుతాయి, ఎక్కువగా అడక్ట్ అంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ రాసులలో ఉన్నాయి. తులారాశి, కన్యా రాశి, వృషభ రాశి వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు? మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేస్తారు. తాగుతున్నారండి, కొందరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొందరు హ్యాపీగా వాడు జీవితకాలం మంచిగా బ్రతుకుతున్నారు, పర్ఫెక్ట్గా తాగకూడదు, దాన్ని అరిగించుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేనండి, నేను ఒకటి చెప్పాను కదా, మన క్యాన్సర్స్ ఎవరెవరికి వస్తున్నాయంటే ఎక్కువగా గుట్కాలు ఇవి అవి తాగి తిన్నటువంటి వారికి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు దానిలో ఒక 20% ఉన్నా కూడా వంశపారంపర్యంగా క్యాన్సర్ అటాక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రోజు ఖైని, గుట్కా, జర్దా అన్ని తిన్నా కూడా వాడికి క్యాన్సర్ రాదు. లిమిట్గా తీసుకున్నటువంటి వారికి ఆ క్యాన్సర్స్ అనేది ఎక్కువ వస్తున్నది. దీనికి కారణం ఏమంటారు చెప్పాలా? జెనెటిక్ ప్రభావమే. తినేవాళ్ళు తిన్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, కానీ వాడికి రావట్లేదు. మామూలుగా ఎప్పుడోసారి తినే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. జెనెటిక్ డిజార్డర్ ఇది, దీని ప్రాబ్లం వల్లనే. అలాగా తాగేటువంటి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో తాగినా ఎక్కువగా ఈ 3 రాశుల మీదనే ప్రభావం చూపెడుతుంది. వీళ్ళు నేను పదే చెప్తున్నానండి, మనం ఒక్కసారి జీవితాన్ని కోల్పోతే మళ్ళీ మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదు. తాగండి, ఆల్కహాల్ తాగద్దని నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏం లేదు, నేను అది చేసేది లేదు. చేస్తే చేయండి కానీ కంట్రోల్లో ఉండండి. ఎప్పుడో అకేషన్స్, ఏదో పండుగలు పబ్బాలు వస్తాయి కదా, ఎప్పుడు శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి కాబట్టి అప్పుడు ఆ ఒక్కరోజు ఎంజాయ్మెంట్గా చేసుకొని ఉండండి. మిగతా ఇదే మన జీవితం, పొద్దున్న నుండి రాత్రి వరకు. రాత్రి ఇంటికి వచ్చినామంటే తాగి ఇంటికి వచ్చేస్తారు. ప్రతిరోజు తాగి ఇంటికి, తాగడం లేని వాడు ఇంటికి రారు అనుకోండి, అలాంటి వాళ్ళు చాలా డేంజర్లో ఉన్నట్టే. నేను నా సజెషన్ ఏంటంటే మద్యానికి దూరంగా ఉండడమే మంచిది. హెల్త్ కాపాడుకున్న వాళ్ళు అవుతారు. దానికి అవాయిడ్ చేయడమే మంచిది, చాలా మంచిదండి. కాబట్టి నా మాట మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, నేను ముందే చెప్పాను, మీరు కామెంట్ రూపంలో ఏం చేసినా, ఇప్పుడు తాగేటువంటి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆయనకి ఏదో ఒక కోశాన కోపం వచ్చేస్తుంది, అతని కోపం వచ్చేసి కామెంట్ పెట్టుకోవడం, వల్గర్గా మాట్లాడడం, చేయడం చేస్తారు. కానీ నేను ఏం చెప్పాను ఫస్టే, మీరు నా పిల్లలతో సమానం. ఆ పిల్లలతో అంటే రిలేషన్షిప్, అంటే మీరు 4 మాటలు కోపడ్డా, నన్ను మాట్లాడినా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మీరు నా వాళ్ళు కాబట్టి నేను పట్టించుకోను. బయటి వాళ్ళు అయితే కోపం వస్తుంది. అది నేను ఫస్ట్ ఉదాహరణ రూపంలో చెప్పాను. కాబట్టి నా ద్వారా ఈ వీడియో విన్న తర్వాత ఒక 10 మందికి ఆలోచన వచ్చి మద్యం తాగడం ఆపివేశారనుకోండి, చాలా సంతోషం. నేను చాలా మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను. ఆ తర్వాత ఎవరు సంతోషించకపోవచ్చు. ఫస్ట్ మీ తల్లిదండ్రులు సంతోషిస్తారండి. వాళ్ళకంటే గొప్పవాడిని అయితే కాదు నేను, వాళ్ళ తర్వాతనే. వాళ్ళ ప్రేమను కంటే గొప్పవాడిని అయితే నా ప్రేమ అయితే కాదు. నీ తల్లిదండ్రులు బాగుపడతారండి, అంటే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనకు కలగాలి ఫస్ట్. తల్లిదండ్రులు ఆశీస్సులు ఉంటే మనం దేనైనా సాధించగలుగుతాం. కాబట్టి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మన ఆదాయ వనరులు పెరుగుతాయి. ఎందుకంటే మనం వెళ్ళే దారి 10 మందికి మంచిగా ఒక బాధ్యతగా ఉండాలి. ఒక 10 మందికి మనకు మంచి జరిగే విధంగా కూడా మనం నడిచే దారి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైర్ కావాలి మనల్ని చూసి 10 మంది.
అలా ఉండాలండి జీవితం. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఆల్కహాల్ మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ముఖ్యంగానైతే ఈ 3 రాసులు మాత్రం దయచేసి ఆల్కహాల్కి అయితే దూరంగా బ్రతకండి. ఎప్పుడో ఒకసారి అకేషన్స్, పండుగలు, పబ్బాలు వస్తే తీసుకోండి, తర్వాత హ్యాపీగా ఉండండి. మరి నేను చెప్పినట్టుగా నేను చేస్తారని కూడా నేను మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.